నమస్కారం లక్ష్మీనాథ్ గారు. మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, వేణుగోపాల్ గారికి, మిత్రుడు కిషన్ కి అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరైనా కానీ ఆయన రికార్డ్ ఆయనే బ్రేక్ చేసుకున్నారు. నిన్న అసలు సక్సెస్ఫుల్ గా ఎలాంటి బెరుకు లేకుండా, ఎలాంటి సిగ్గు లేకుండా 3 గంటల సేపు అబద్ధాలు ఆడగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. ఒకవేళ నిజంగా ఇదే గనక ఏదైనా గిన్నీస్ రికార్డు ఏదో ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా గిన్నీస్ బుక్ లో అది రాసేవాళ్ళు. ఎక్కువసేపు భయం లేకుండా అసలు కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పేటటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు పాపం గిన్నీస్ రికార్డులో కూడా గేదె ట్రై చేయాల్సింది. ఇక మనం ఇప్పుడు చూసినటువంటి విషయాల్లో నారా లోకేష్ గారి విమానం గురించి మాట్లాడుతూ ఉన్నారు సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రైవేట్ విమానాలు, ఈ ప్రైవేట్ ఖర్చులు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి వింటా ఉంటే చాలా కామెడీగా ఉంది. ఇప్పుడు మనం తిరుపతి గుడికి వెళ్లకుండా ఇంటి పక్కన సెట్ వేసుకుని తిరుపతి గుడికి వెళ్ళినట్లుగా ఫీల్ అయ్యి పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే అని చెప్పి పొగిడించుకున్నాం. సో గుడికి వెళ్ళే పని లేకుండా మనం సెట్ వేసుకున్నట్లు, అలాగే క్రికెట్ చూడాలనిపించింది, వాళ్ళ అబ్బాయి అడిగాడు, తీసుకుని వెళ్ళారు నారా లోకేష్ గారు. అది కూడా సొంత ఖర్చులతో తీసుకుని వెళ్ళారు. దానికి కూడా పక్కన ఉన్నటువంటి కొలం సార్, నేను చాలా సందర్భాల్లో లక్ష్మీనాథ్ గారు ఇప్పుడని కాదు, చాలా సందర్భాల్లో కోర్టు పర్మిషన్ లేకుండా కనీసం పక్కన ఉన్నటువంటి శ్రీలంక కూడా వెళ్ళలేవు నువ్వు అని పలు సందర్భాల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కస ఏంటంటే నారా లోకేష్ గారికి కోర్టు పర్మిషన్ అవసరం లేదు, నారా లోకేష్ గారికి ఎట్లాంటి ఈ పాస్పోర్ట్లు సరెండర్ చేయాల్సిన పని లేదు. ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ప్రపంచంలో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్తారు. ఆ ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆబ్వియస్లీ పాపం ఆయన బాధపడతాడు, ఏడుపు వస్తుంది, అలాగే అక్కస వెళ్ళగలుగుతారు. మా సొమ్ముతో మేము వెళ్ళామని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. మీకు అంతగా అనుమానం ఉంటే మీరు ఆర్టీఐ వేసుకోవచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మీరు ఎక్కడికి ఎప్పుడెప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళారో మీకు డెఫినెట్లీ వస్తుంది. అండ్ ఆల్సో మా ప్రభుత్వంలో జీవోలన్నీ కూడా ట్రాన్స్పరెంట్, హైడ్ చేయలేదు, మీరు అన్ని వాస్తవాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక హెరిటేజ్ మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చెప్పేది అబద్ధాలు. ఈ బోలేబాబా కంపెనీ, లక్ష్మీనాథ్ గారు, ఈ బోలేబాబా కంపెనీ అనేది గతంలో మీరు ఇచ్చింది అని చెప్పి కూడా ఆయన అసలు బోలేబాబా కంపెనీకి నిర్వాహకులే టీడీపీ అని కూడా చెప్తున్నారు ఆయన. అవన్నీ ఆయన చెప్పడానికి ఇప్పుడు కరెక్ట్ గా అదే ప్రెస్ మీట్ లో ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇలా కూర్చుని పేపర్ వైపు 2 సార్లు చూసి తల చూసి అటు ఇటు చూసి మాట్లాడుతూ ఉంటాడు కదా. ఈయన అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసింది. ఇట్లాంటి తప్పుడు మాటలు, ఇట్లాంటి అసత్య ఆధారాలు, అసత్య ఆరోపణలు చేయొద్దు అని చెప్పేసి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసింది ఢిల్లీ హైకోర్టు. సాక్షి టీవీలో మరి ఇతర మాధ్యమాల్లో మీరు పెట్టినటువంటి తప్పుడు మాటలు, మీరు మాట్లాడినటువంటి తప్పుడు డిబేట్లు అన్నీ కూడా డిలీట్ చేయాలి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పిన విషయం కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఈ హెరిటేజ్ సంస్థ అనేది 32 సంవత్సరాల సంస్థ, ఏనాడు కూడా ఎవరికి బకాయి పడలేదు. ఒకవేళ నిజంగా గనక ప్రజారోగ్యానికి ఏదైనా హాని చేకూరిస్తే హెరిటేజ్ అనేది డెఫినెట్లీ కోర్టులు ఇంటర్వ్యూన్ అవుతాయి. ఆ ప్రోడక్ట్ వైసీపీ నేత ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏదో చీజ్ ప్యాకెట్ పట్టుకుని నెయ్యి ప్యాకెట్ అన్నారు, ట్రోలింగ్ అవుతుంది. వాస్తవం ఉందా దానిలో? ఆయన పట్టుకుంది చీజ్ ప్యాకెట్. మనం అందరం చూసాం కదా సార్, చీజ్ ప్యాకెటే. సరే ఏ ప్యాకెట్ అయినా కానీ మా హెరిటేజ్ ప్రోడక్ట్ పట్టుకొని అక్కడ జరగనటువంటివన్నీ కూడా నిరాధార ఆరోపణలన్నీ చేస్తా ఉంటేనే కదా. నిన్న రఘురామరాజు గారు ₹1 హెరిటేజ్ వారు 100 కోట్లకి సాక్షి మీడియాకి, భారతిరెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి పంపించినటువంటి శ్రీముఖాలు 101 కోట్ల రూపాయలు. బహుశా అసలు ఈ ప్రపంచంలోనే ఇన్నిసార్లు పరువు నష్టం దావా ఎదుర్కొన్నటువంటి ఏకైక పత్రిక, చివరి పత్రిక సాక్షి దినపత్రిక అయి ఉంటది. ఇలాంటి విష ప్రచారాలు ఇప్పుడు మా ప్రోడక్ట్ కొనుక్కొని మరి, హెరిటేజ్ ప్రోడక్ట్ కొనుక్కొని మరి విష ప్రచారం చేస్తా ఉన్నారు సార్. ఇక లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్తే వైసీపీ ఈసారి పోటీ చేయకపోవచ్చు అంటున్నారు. నిజమే ఉందంటారు దానిలో? నిజంగానే ఇప్పటికి కూడా 40% ఓటింగ్ ఉన్న వైసీపీ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉంది కూటమి ప్రభుత్వం మీద అని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వాళ్ళు పోటీకి దిగితే మీ పరిస్థితి ఏంటి?
సార్ వాళ్ళు పోటీ చేసినా పోటీ చేయకపోయినా పెద్దగా ఇదేం లేదు. ముందు అసలు అసెంబ్లీకే రావట్లేదు. ఏ హక్కుతో పోటీ చేయాలి సార్? చేయరా, వాళ్ళ ఇష్టం. అది పోటీ చేస్తారా చేయరా అనేది వాళ్ళ పార్టీ ఇంటర్నల్. ఉమ్. సో గతంలో లాగా దౌర్జన్యాలు జరగవు, గతంలో లాగా దాడులు జరగవు. ఇండిపెండెంట్ గా ఎలక్షన్ జరుగుతుంది. పోటీ చేసే దమ్ముంటే రమ్మనండి, చూద్దాం. రైట్. వంశీ గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కిషన్ గారు జాయిన్ అయ్యారు, వైసీపీ యువజన అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. కిషన్ గారు నమస్తే సార్. సార్, ప్యానెల్లో సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ ప్రేక్షకులకు వీక్షకులకు హృదయపూర్వక నమస్కారం సార్. కిషన్ గారు, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో, లోకేష్ గారి గురించి, ఆయన శ్రీలంక పర్యటన గురించి కొన్ని కమెంట్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ హెరిటేజ్ గురించి కూడా కొన్ని కమెంట్స్ చేయడం అయితే జరిగింది. మరి నారా భువనేశ్వర్ గారికి సంబంధించి దాని కోర్టు కూడా కొన్ని చురకలు అంటించింది ఒక మీడియా సెక్షన్కి అయితే. మరి దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇక లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ పార్టీ పోటీ చేస్తుందా? కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసలు వైసీపీ ఈసారి బాయ్కాట్ చేస్తుంది దీన్ని అని చెప్తున్నారు. వాస్తవం ఉందా దానిలో? సార్, నిన్న మొదటగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఆయన వెళ్ళిన దానికో, ఆయన విహారయాత్ర ఎంజాయ్ చేసిన దాని గురించో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కాదు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని వీళ్ళు ఈ రాష్ట్ర సమస్యల్ని గాలికి వదిలేసి వీళ్ళు వెళ్ళి అక్కడ క్రికెట్ కాడ డాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారే, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి తెలవాలని చెప్పని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకొకటి కార్పొరేషన్ ఎన్నికల గురించి అని అన్నారు. ఈ రోజు